హాయ్ అండి, హలో, వామ్ వెల్కమ్ టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ సెషన్ అండి. ప్రతి ఒక్కరికి వామ్ వెల్కమ్ చెప్తున్నాను. నా పేరు వచ్చేసి హరి దాసర్లా అండి. ఈ యొక్క కంపెనీ అంటే ఇవాళ మాట్లాడుకోబోయే ఒక టెక్నాలజీ యొక్క కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళటి సెషన్కి నేను మన యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ కూడా నేనేనండి. సో ఐ వుడ్ లైక్ టు వామ్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి చాలామంది ఉన్నారు, వెరీ హ్యాపీ అండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తున్నాను. ఈ యొక్క అద్భుతమైన సెషన్ మీరందరూ తప్పకుండా చివరి వరకు ఉండి ఈ యొక్క సెషన్ ఏంటో తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూ విల్ నెవర్ వేస్ట్ యువర్ టైం. అంటే ఈ యొక్క సెషన్ వల్ల మీ యొక్క టైం కానీ మీ యొక్క ఎనర్జీస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ అయితే అవ్వవు. ఇది ఒక చాలా ప్రొడక్టివ్ సెషన్ అండి. ఎందుకు నేను ఈ ప్రొడక్టివ్ సెషన్ అన్నాను అంటే, మన అందరికీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ మన అందరికీ మన హెల్త్ అండి. ఈ యొక్క హెల్త్‌ని మెయింటైన్ ఎలా జేసుకోవచ్చు? ప్రివెన్షన్ ఎలా జేసుకోవచ్చు? మన అరచేతిలో మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? అనే అద్భుతమైన అంశాన్ని మనం ఇవాళ తెలుసుకోబోతున్నాము. ఇవాళటి ఈ యొక్క మేజర్ అంశం, మేజర్ సెషన్ అయితే ఉండబోతుందండి. ప్రతి ఒక్కరికి వార్మ్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో, ఆహ్, ఇవాళటి ప్రెజెంటేషన్ ఏంటి? అసలు ఇవాళటి సెషన్ ఏ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. వార్మ్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి. లెట్ us open my presentation. Here we go. యెస్. నా ప్రెజెంటేషన్ మీ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. యెస్. ఓకే. యెస్. హెల్త్, వెల్ బీయింగ్, బ్యాలెన్స్. ఇది అండి మన ఇవాళటి అంశం. ఇవాళటి మేజర్ సెషన్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్. ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఒక చిన్ని డివైస్ ఏదైతే కనిపిస్తుందో హీలీ డివైస్ అని అంటామండి. ఈ యొక్క హీలీ డివైస్ ద్వారా మనము ఎంత అద్భుతమైన అంటే మనకి హెల్త్‌ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, లేకపోతే హెల్త్‌ని రికవరీ ఎలా చేసుకోవచ్చు అనేది మేజర్ అజెండా ఇవాళ మనం అద్భుతంగా చూడబోతున్నాము, తెలుసుకోబోతున్నామండి. దిస్ ఈస్ ద వన్. ఒకసారి కంపెనీ యొక్క డిస్క్లైమర్ ఏంటో చూడండి. ఒకసారి కంపెనీ డిస్క్లైమర్ మీరు చూస్తారని చూడండి ప్లీజ్. యాహ్! వాట్ ఈస్ హీలీ అండి? హీలీ అంటే ఏంటి? హీలీ అనేది ముందు తెలుసుకునే కన్నా ముందు ఈ యొక్క టెక్నాలజీ అనేది ఎంత అద్భుతంగా చేంజ్ అవుతూ వస్తుంది, ఎంత అద్భుతంగా మారుతూ వస్తుందో ఒకసారి తెలుసుకుందాము. గత కొన్ని దశాబ్దాలుగా మనం వెనకాలకి వెళ్తే అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ మనం వెనకాలకి వెళితే మనకి ఒక చిన్న స్మార్ట్ అంటే ఒక 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 డబ్బా ఫోన్ అంటే ఒక ల్యాండ్‌లైన్ ఫోన్ ఉంటుండే అండి. దానికి వైరింగ్ సిస్టమ్ అంతా ఉంటుండే. ఆ వైరింగ్ సిస్టమ్‌తో పాటు వైరింగ్ కనెక్షన్స్ అంతా ఉంటుండే. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా స్మార్ట్ అడ్వాన్స్ ఫోన్స్ మన చేతిలోనే, మన అరచేతిలోనే ఉంటున్నాయి. మనము ఒకప్పుడు నంబర్ ఉంటే గాని కనెక్ట్ అవ్వంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన, ఎక్కడ, ఎవరు ఏం చేస్తున్నారు, వారితో మాట్లాడాలన్నా కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. అంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మనందరి ముందు ఉంది. మనందరూ ఇప్పుడు చేతిలో వాడుతూ ఉన్నాం మన మొబైల్ అనేది. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలు బ్యాక్ మనం వెళ్ళిపోయినప్పుడు అంటే డెకేడ్స్ మనం వెళ్తే మనకి ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ గూడా ఒక ఎడ్ల బండియో, లేకపోతే బుల్లక్ కార్ట్సో ఇలాగా మనకి ఒక చాలా చాలా అంటే తక్కువ స్పీడ్‌తో ఉండేటివి ఒక వెహికల్స్ అనేవి మనకు ఉంటుండే అండి. ఇప్పుడు చూసుకుంటే ఒక ఎఫ్1 టాప్ రేసింగ్ కార్స్‌తో పోల్చుకుంటే చాలా అద్భుతంగా మోటార్ ఫీల్డ్ గూడా మనకి అడ్వాన్స్డ్‌గా డెవలప్ అయ్యి ఉంది. ఇలా చాలా అండి. ఒక్కటే రంగంలో గాదు. ప్రతి ఒక్క రంగంలో అడ్వాన్స్‌గా టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్‌గా ఇప్పుడు చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనొచ్చింది. కంప్లీట్‌గా మనుషులు చేసే పనినే ఒక ఆర్టిఫిషియల్ అంటే ఒక టూల్ అండి. సాఫ్ట్‌వేర్ టూల్ కంప్లీట్‌గా రికవరీ అంటే ఒక మొత్తము ఒక సెట్ ఆఫ్ పీపుల్‌నే ఓవర్‌కమ్ జేసి వారు చేసే పనిని ఒక సాఫ్ట్‌వేర్ చేస్తుంది. అంత అడ్వాన్స్ లెవెల్‌లో టెక్నాలజీ అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉంది. సో, ఇప్పుడు జూసుకుంటే ఇవాళటి మన యొక్క అంశం ఇవాళటి హీలీ అనేది గూడా ఒక స్మార్ట్ వేరబుల్ డివైస్. ఇది ఒక చాలా అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుందంటే మన యొక్క హెల్త్ అండి. మనము మన యొక్క హెల్త్‌ని ఎలా మెయింటైన్ జేసుకోవచ్చు అనేది ఈ యొక్క మేజర్ అంశం అని మనం అనుకున్నాం గదా! ఈ యొక్క స్మార్ట్ వేరబుల్ డివైస్ ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా మనము మన యొక్క ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ జేసుకోవచ్చు, ఎలా ప్రివెంట్ జేసుకోవచ్చు, ఒకవేళ ఏమైనా సమస్యలుంటే ఆ సమస్యల నుంచి మనం ఎలా బయటపడొచ్చు అనే అంశమే ఇవాళ మనం తెలుసుకోబోయేది. వార్మ్ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి. అంతేగాకుండా ఈ యొక్క ఈ డివైస్ ఎప్పుడెప్పుడు వాడుకోవచ్చు అంటే ఒక వాటరీ ప్లేస్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనం వాడుకోవడానికి రాదండి. అంటే ఒక తడి ప్రాంతంలో మనం వాడకూడదు. డ్రై ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా మనం వాడుకోవచ్చు. ఆహ్, మనం నిల్చున్నా, కూర్చున్నా, తింటూ ఉన్నా, జిమ్‌కెళ్ళినా, లేకపోతే వాకింగ్ చేస్తున్నా, రన్నింగ్ చేస్తున్నా ఇలాగా
మనం డే టు డే యాక్టివిటీస్‌లో మన మొబైల్ ఏ విధంగా అయితే వాడుతూ ఉంటామో ప్రతి అంశంలో, ప్రతి విషయంలో, ఈ యొక్క డివైస్‌ని కూడా మన లైఫ్ స్టైల్‌లో ఈజీగా మనము అడాప్ట్ చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. ఈ డివైస్ వాడాలంటే కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఉండి దాంట్లో ఒక యాప్ ఉంటే సరిపోతుంది. ఆ యాప్ మనము ప్లే స్టోర్ నుంచో లేకపోతే యాపిల్ స్టోర్ నుంచో ఈజీగా డౌన్‌లోడ్ చేసుకొని ఈజీగా వాడుకోవచ్చండి. ఈ యొక్క స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు. ఇది చాలా సింపుల్‌గా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈజీగా యూజ్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఈ యొక్క టెక్నాలజీ ఎక్కడి నుంచొచ్చింది? ఈ యొక్క టెక్నాలజీ ఏ ఏ కంట్రీ నుంచి మనకి ఈ యొక్క ఇన్వెన్షన్ అనేది జరిగిందో ఇప్పుడు చూద్దామండి. ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్ అండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వారు మార్కస్ షెమ్కి గారు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఫౌండర్ అండి. అంటే ఈ యొక్క టెక్నాలజీని రూపొందించారు. ఈ యొక్క మార్కస్ షెమ్కి గారు ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. జర్మన్‌కి సంబంధించిన వారు వీరు. ఈ యొక్క ఫిజిక్స్ సైంటిస్ట్ అనగానే మనందరికీ తెలుసు ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్, ఎనర్జీస్ పైన వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఆర్&డి చేస్తూ ఉంటారు. అదే విధంగా వీరికి వచ్చిన ఒక థాట్ ఏంటంటే యూనివర్స్‌లో చాలా రకాల ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ ఉన్నాయి. వాటిని ఒక హార్డ్‌వేర్‌లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటాయి? సేమ్ మన మాటలు, మన వైబ్రేషన్స్, మన పాటలు, మన వైబ్రేషన్స్ ఏ విధంగా అయితే టేప్ రికార్డ్‌లోనో, మన మొబైల్‌లోనో రికార్డ్ చేస్తున్నట్టు, ఒక హార్డ్‌వేర్‌లో ఈ యొక్క యూనివర్స్‌లో ఉన్న అన్ని ఎనర్జీస్‌ని స్టోర్ చేసి పెట్టాలి అనే ఒక ఆలోచన తనకొచ్చిందనమాట. సో, ఆ ఆలోచనతో తనేం చేశారు అంటే, టైమ్ వేవర్ అనే ఒక హార్డ్‌వేర్ అంటే చాలా పెద్ద హార్డ్‌వేర్ అది. చాలా పెద్ద సైజ్‌లో ఉంటుంది. దాన్ని కనిపెట్టారు. దాంట్లో కొన్ని లాక్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ వైబ్రేషన్స్‌ని దాంట్లో స్టోర్ చేసి ఉంచారండి. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క అద్భుతమైన డివైస్, హీలీ డివైస్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి ప బేబీ డివైస్ అని మనం అనుకోవచ్చు. ఈ యొక్క టైమ్ వేవర్ అనేది చాలా పెద్ద డివైస్ పేరేంటి అనుకుంటే, ఇవాళటి మన యొక్క కాన్సెప్ట్‌లో ఉన్న ఈ యొక్క హీలీ అయితే ఏదైతే ఉందో, అది బేబీ డివైస్ అని మనం అనుకోవచ్చండి. సో, ఈ యొక్క టెక్నాలజీ పైన, ఈ యొక్క ఈ యొక్క ఆర్&డి పైన దాదాపుగా మనకి 25 బుక్స్ అనేది 25 బుక్స్ రాసారండి ఆథర్. అలాగే ఆ 25 బుక్స్ కాస్త ఒక 10 లాంగ్వేజెస్‌లోకి కూడా కన్వర్ట్ చేశారు. సో, వీరు మన యొక్క వరల్డ్ మొత్తంలో చూసుకుంటే అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది డాక్టర్లతో, టెక్నీషియన్‌లతోని ఆహ్, చాలా మందితో వీరు పనిచేయడం అయితే జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే క్రిస్టియన్ హాల్పర్ అని ఉన్నారండి. ఈ క్రిస్టియన్ హాల్పర్ మనకి ఫౌండర్ అండి. అంటే కనిపెట్టింది మార్కస్ షెమ్కి గారైతే, మనందరికీ ఈ యొక్క డివైస్ అవైలబిలిటీకి ఇప్పుడు నేను, మీరు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు వాడుకునే విధంగా అంత ఈజీగా మన వరకి తీసుకొని రావడానికి ముఖ్య కారకులు క్రిస్టియన్ హాల్పర్ గారండి. ఇక్కడ చూసుకుంటే కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేవి ఉన్నాయండి. ఆహ్, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2,00,00,000 జనాభా పైన ఈ యొక్క టైమ్ వేవర్ అండ్ హీలీ అనేది వాళ్ళ ఎక్స్‌పెరిమెంటల్‌గా చేయడం జరిగింది. దాని ద్వారా చాలా అనేక రిజల్ట్స్ అయితే వాళ్ళు పొందడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఎటువంటి ఎక్స్‌పెరిమెంట్ లేకుండా మనందరం హ్యాపీగా రెడీ టు యూజ్ అనమాట. ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా మీరు, నేను ప్రతి ఒక్కళ్ళము మనం ఈ యొక్క డివైస్‌ని పెట్టుకొని వాడుకునే విధంగా ఉందనమాట. అంత అద్భుతంగా రూపొందించారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలలో ఇది అద్భుతంగా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు రెడీ టు యూజ్‌గా ఉంది. ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ యూజ్‌లో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 2500 ప్యానెల్ డాక్టర్లు ఈ కంపెనీలో పని చేస్తూ ఉన్నారండి. వీరి ఇన్‌పుట్స్‌తో, వీరికున్న నాలెడ్జ్ షేరింగ్‌తో ఈ యొక్క అన్ని రకాల ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన అన్ని రకాల ఇన్‌పుట్స్ అనేవి ఈ ప్యానెల్ డాక్టర్స్ ఇప్పటివరకు కంపెనీకి ఇస్తూ ఉన్నారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అండి వీరందరూ. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. కంపెనీ మొదటప్పటి నుంచి ఇప్పటి వరకి వీరు అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఏమేమైతే ఇన్‌పుట్స్ కావాలో ఆ ఇన్‌పుట్స్ అన్నీ ఈ యొక్క రీసెర్చ్‌కి వీళ్ళు అందజేస్తూ ఉండి అద్భుతంగా ఈ యొక్క మనకి ఈ టెక్నాలజీ మనందరి ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ముందే మనం అనుకున్నాము. ఇదొక అద్భుతమైన జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్ అని నేనన్నాను. ఈ యొక్క జర్మన్ టెక్నాలజీ కాబట్టి ఇది ఒక పేటెంటెడ్ టెక్నాలజీ అండి. అంటే ఈ యొక్క జర్మన్ బేస్డ్ టెక్నాలజీ అంతేకాకుండా ఈ యొక్క టెక్నాలజీని పేటెంట్ చేయడం కూడా జరిగింది. మనకిక్కడ చూసుకుంటే అద్భుతమైన హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేవి జర్మన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని మనందరికీ తెలుసండి. బెంజ్ కార్ నుంచి చూసుకుంటే వారి ప్రొడక్ట్ ఏది కూడా ఇప్పటివరకు ఫెయిల్యూర్ అనేది లేదు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్న 3 పిక్చర్స్‌లలో బెర్లిన్ అన్నమాట. ఇక్కడ మార్కెటింగ్ జరుగుతుంది. ఆహ్, మెయిన్స్ అనే ఒక సిటీలో ఇది ఒక మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట. లాస్ట్ పిక్చర్‌లో వచ్చేసి మనకి ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇక్కడి నుంచే మనకి చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దేశానికి అంటే ఇప్పటి వరకు 62 కంట్రీస్‌లో యాక్టివ్‌గా ఉన్నారండి ఈ యొక్క కంపెనీ. అయితే ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరుగుతుంది. ఇక్కడ నుంచే ఎక్స్‌పోర్ట్స్ అనేవి జరుగుతుంటాయి ప్రతి ఒక్క దేశానికి.
అయితే మొదట్లో ఈ యొక్క జర్మనీ కంట్రీలో అంటే ఈ యొక్క డివైస్ని టెక్నాలజీని రూపొందించిన తర్వాత మెడికల్ కౌన్సిల్ బోర్డ్ అంటే ఎవరు జర్మన్ మెడికల్ కౌన్సిలింగ్ బోర్డ్కి వీళ్ళు అపీల్ చేయడం అయితే జరిగిందండి. చేసిన వెంటనే వీళ్ళు హీలీ అనేది ఒక మెడికల్ ప్రోడక్ట్ ఆఫ్ హీలీ జిఎంబిహెచ్ అని సర్టిఫై చేశారు. అంటే యూరోపియన్ కంట్రీస్లో హీలీ అనేది క్లాస్ 2 ఏ మెడికల్ డివైస్గా సర్టిఫై చేశారు. ఎఫ్డిఏ క్లియర్డ్ యుఎస్ఏ అనమాట. యుఎస్లో ఎఫ్డిఏ క్లియరెన్స్ ఉంది. మన భారతదేశంలో ఇది ఒక వెల్నెస్ ప్రోడక్ట్గా ఉందండి. అయితే కొన్ని దేశాలలో ఇప్పుడు దాదాపు మనకి 62 దేశాలలో ఉంది. చాలా దేశాలలో ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్గా ఉంది. కొన్ని దేశాలలో వెల్నెస్ ప్రోడక్ట్గా కూడా ఉందన్నమాట. అయితే ఈ యొక్క టెక్నాలజీ అంటే ఈ యొక్క ఇప్పుడు మాట్లాడుకున్న మనం ఈ యొక్క డివైస్ హీలీ డివైస్ అనేది మన హ్యూమన్ బాడీ అంటే మనిషి శరీరం పైన ఎలా పనిచేస్తుంది, ఎలా మనం హెల్త్ని మెయింటైన్ చేసుకోవచ్చు, ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ నుంచి ఎలా రికవరీ చేసుకోవచ్చు, లేకపోతే ప్రివెంట్ ఎలా చేసుకోవచ్చు అనే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని ముందు చెప్పడానికి మన ముందు ఉన్నారు ఇవాళటి స్పెషల్ గెస్ట్ స్పీకర్ అండి. మరెవరో కాదు, డాక్టర్ రవినారాయణ గారండి. నాకు ఈ టెక్నాలజీ పరిచయం చేసింది కూడా వారే. ఈ యొక్క డాక్టర్ రవినారాయణ గారు వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది ప్యానల్ డాక్టర్ అండి. 2500 మందిలో ఇతను ఒకరు. అయితే ఈ యొక్క కంపెనీలో సీనియర్ టైం వేవర్ స్పెషలిస్ట్, అంతేకాకుండా మన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కూడానండి. I would like to warm welcome Dr. Ravinarayana sir onto the virtual screen for detailing explanation of science and technology of Healy Andy. Thank you. థ్యాంక్ యూ హరీష్ గారు. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. సో విన్నారు కదండి, హరీష్ గారు ఇప్పటివరకు కంపెనీ ఏంటి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు వింటున్నట్టు ఈ టెక్నాలజీ గురించి నేను ఆల్మోస్ట్ 16 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం వినడం జరిగింది. డివైస్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీకు నమ్ముతున్నారా? నాకు కూడా నమ్మకం లేదండి. ఎందుకంటే మనకు రొటీన్గా ఏదైతే అలవాటైందో ఆ రొటీన్లో మనం కంటిన్యూ అవుతే మనకేం తేడాలు అనిపించవండి. రొటీన్కి భిన్నంగా ఏదైనా వచ్చింది అనుకోండి, డెఫినెట్గా డౌట్ వస్తుంది, ఇది కరెక్టేనా కాదా. ఇది సహజం. నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. మరి ఇంత చిన్న డివైస్లో మనకు వస్తున్న అనారోగ్యాన్ని సమస్యల్ని మనము ఈ డివైస్ ద్వారా అధిగమించవచ్చు అంటే నమ్మశకంగా ఉందా? డెఫినెట్గా నో. కానీ నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం జర్మనీలో ఈ టెక్నాలజీ గురించి విన్నానో అప్పుడు పూర్తిగా సైన్స్ అర్థమైన తర్వాత, దీంట్లో ఉండే టెక్నాలజీ అర్థమైన తర్వాత నాకు నమ్మకం కుదిరింది. నేను నా కోసం తీసుకొచ్చుకున్నాను, నా క్లినిక్లో పెట్టుకున్నాను, ఎంతో మంది మీద ఈ టెక్నాలజీని వాడాను. అద్భుతమైన రిజల్ట్స్ నేను ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. నాలాగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2800 మంది డాక్టర్లు 62 దేశాల్లో సుమారు 5 లక్షల మంది క్లయింట్స్ పైన వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ బేస్ చేసుకొని ఈ టెక్నాలజీని జర్మనీలో లాంచ్ చేయడం జరిగిందండి. అక్కడ జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా, యుఎస్ ఎఫ్డిఏ ద్వారా, అలానే ప్రపంచవ్యాప్తంగా హెల్త్ పరంగా మెడికల్గా క్లియరెన్స్ పొంది ఇప్పుడు 62 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. మీరు ఫస్ట్ వ్యక్తులు కాదండి, ఆల్రెడీ కొన్ని లక్షల మంది ఈ టెక్నాలజీని వాడుకుంటున్నారు. మరి ఏంటి ఈ టెక్నాలజీ? ఇది అర్థం కావాలి అంటే ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఈ డివైస్ ఎట్లా పనిచేస్తుంది బాడీ మీద అని నేను చెప్పాలి. ఎట్లా పనిచేస్తుంది తెలియాలంటే అసలు ఎందుకు వాడాలి అనేది మనకు తెలియాలి. ఎందుకు వాడాలి అంటే ఫస్ట్ మన అనారోగ్య సమస్యల నుంచి మన బాడీని కాపాడుకోవడానికి. ఇది మొదటి ఉద్దేశం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగం వచ్చిన తర్వాత బాధపడే కన్నా రోగాలు రాకుండా మనని మనం కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒక దగ్గర మనం ఏం చేస్తామంటే కార్లు, బిల్డింగ్లు, మేడలు, ఓడలు, 1,00,000 కోట్లు ఒక దగ్గర పెడతాం, మనిషిని ఇంకో దగ్గర పెడతామండి. ఈ 1,00,000 కోట్లు ఈ మనిషి సంపాదించగలుగుతారు, కానీ ఈ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మనం మనిషిని సంపాదించలేం. అర్థమైంది అనుకుంటా. ఎన్ని కోట్లైనా మనిషి సంపాదిస్తారు, కానీ మనిషిని మాత్రం ఎన్ని కోట్లు కూడా సంపాదించలేవు. అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే. అంటే ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఎవరయ్యా అంటే అది మనం. కార్లు, బిల్డింగ్లు, ఓడలు, మేడలు కావండి. అలాంటి మనని మనం కాపాడుకోవడానికి,
అనారోగ్యంలోకి వెళ్ళకుండా ఉండడానికి ఈ అద్భుతమైన డివైస్. ఇంకా రెండో అంశం వచ్చి ఆరోగ్యం అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ట్రీట్మెంట్ అనుకుంటారు. చాలా తప్పు. ఆరోగ్యం అంటే ట్రీట్మెంట్ కాదండి. ఆరోగ్యం అంటే మెయింటెనెన్స్. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము కారు కొనుక్కున్నాం, రెగ్యులర్గా సర్వీసింగ్ పంపిస్తున్నాం, రెగ్యులర్గా గాలి చెక్ చేసుకుంటున్నాం, రెగ్యులర్గా ఫ్యూయల్ నింపుతున్నాం, కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం. నెంబర్ వన్గా ఉంటుంది. సర్వీసింగ్ లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చిన నడిపేస్తున్నాం, పాడైతుంది. మన బాడీ కూడా అంతే. మరి మన బాడీని, ఇంత కాస్ట్లీ బాడీని మెయింటైన్ చేయడానికి, డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి మనం ఏమైనా చేస్తున్నామా అనేది క్వశ్చన్ మార్క్. మనలందరికీ ఉన్న ప్రాబ్లం ఏందో తెలుసా అండి? మనకి ఎక్కడ టైం ఉందండి? ఆలోచించినా కూడా అవకాశం లేదు, అవకాశం ఉన్న చేసుకుంటలేము. రెండూ లేవండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నాలజీ ఏంటంటే, మన పనులు మనం చేసుకోవచ్చు, మన జాబులు మనం చేసుకోవచ్చు, మన బిజినెస్లు మనం చేసుకోవచ్చు, మన లేడీస్ పనులు చేసుకోవచ్చు. ఏ పనైనా చేసుకుంటే ఎక్సెప్ట్ స్నానం చేసేటప్పుడు తప్పే ఈ మిషన్ ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. అంత అద్భుతంగా డిజైన్ చేశారు. మీరు జాబ్ ప్లేస్లో ఇది పెట్టుకొని జాబ్ చేసుకోండి, బిజినెస్ ప్లేస్లో ఇది పెట్టుకొని బిజినెస్ చేసుకోండి. మీ పనులు మీరు చేసుకుంటుండండి, మన పనిని ఇది చేసుకుంటుంది మన బాడీ మీద. ఎంత అద్భుతం చూడండి. అండ్ ఎందుకు అనేది మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ మిషన్ మన బాడీలో ఎక్కడికి వెళ్ళి పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్ళి పనిచేస్తుందంటే మూల కారణానికి వెళ్ళి పనిచేస్తుంది. మన బాడీ అనేది ఎందుకు చెడిపోతుంది అంటే ముఖ్యమైన కారణము, అసలు మన బాడీలో సెల్స్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయండి. మనకి ఏ అనారోగ్య సమస్య వచ్చినా సరే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సెల్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. సెల్స్ డ్యామేజ్ అయిన తర్వాత టిష్యూ డ్యామేజ్ అవుతుందండి. టిష్యూ డ్యామేజ్ అయిన తర్వాత ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఆర్గాన్ డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు ప్రొడక్షన్ తగ్గుతుంది. అప్పుడు కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఈ షుగర్లు ఇవన్నీ బ్లడ్లోకి వస్తాయి. మనం ఏం చేస్తున్నామంటే బ్లడ్లోకి వచ్చినప్పుడు బిగిన్ అయింది అనుకుంటున్నామండి. యాక్చువల్గా బ్లడ్లోకి వచ్చితే బిగిన్ అయినట్టు కాదండి, ఎండ్ అయినట్టు. లోపల అవయవం చనిపోయినట్టు. అది డ్యామేజ్ అవుతాయి కదండి, ప్రొడక్షన్ తగ్గి బ్లడ్లోకి వచ్చింది. మరి బ్లడ్లోకి వచ్చేంతవరకు ఎదురు చూస్తూ కూర్చుందామా, సెల్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేద్దామా అనేది నా నెక్స్ట్ క్వశ్చన్ అండి. తల నుంచి పాదం వరకు మన బాడీ దేంతో తయారైంది? అవయవాలతో. అవయవాలు దేంతో తయారయ్యి? టిష్యూస్తో. టిష్యూస్ అనేది దేంతో తయారంటే సెల్స్తో. అది హార్ట్ అయినా, లంగ్ అయినా, లివర్ అయినా, కిడ్నీ అయినా ఫస్ట్ సెల్స్తో తయారైంది. మరి ఫస్ట్ ఎవరు డ్యామేజ్ అవుతారు మన బాడీలో అంటే సెల్సే డ్యామేజ్ అవుతాయి. మరి ఎక్కడికి వెళ్ళి డయాగ్నైజ్ చేయాలి అంటే సెల్ లెవెల్లో. ట్రీట్మెంట్ ఎక్కడికి వెళ్ళి చేయాలి? సెల్ లెవెల్లో. అర్థమైంది అనుకుంటా. అయితే మనం సెల్ లెవెల్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నామా? అలాంటి టెక్నాలజీ మీకు ఏమైనా తెలుసా భూమి మీద? నాకు తెలిసినంత వరకు సెల్ లెవెల్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేసే ఏకైక టెక్నాలజీ ఇప్పుడు నేను చెప్తున్నా హీలీ టెక్నాలజీ. అంటే సఫరింగ్స్ కాదండి, డ్యామేజ్ కాదండి, డ్యామేజ్కి సఫరింగ్కి మూల కారణం, రూట్ కాజ్ వెళ్ళి అడ్రస్ చేసే టెక్నాలజీ అండి. ఎట్లా అడ్రస్ చేస్తుంది అని మనకు తెలియాలంటే మేము ఒకటే చెప్తామండి, సెల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు బాడీ హెల్త్. మన బాడీలో కణాలు చెడిపోకుండా మనం కాపాడుకోగలిగితే మనం రోగాలు రాకుండా కాపాడబడతాము అనేది మా సబ్జెక్ట్. మరి ఆ కణాలు పాడు కాకుండా ఎట్లా చూసుకోవడం అనేది ఇక్కడ సబ్జెక్ట్. అయితే కణాలను ట్రీట్మెంట్ చేసి కణాలనే డ్యామేజ్ కాకుండా చేసే ఏకైక టెక్నాలజీ భూమి మీద ఈ హీలీ అనే డివైస్ టెక్నాలజీ. అది ఈ డివైస్ యొక్క గొప్పతనం. మరి కణాలు ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి తెలిస్తే కదా ఈ మిషన్ ఎట్లా పనిచేస్తుందో తెలుస్తుంది. అది కూడా కనుక్కుందామండి. ఇది నా మూడో పాయింట్. కణాలు ఎందుకు డ్యామేజ్ అవుతాయంటే రెండు కారణాలు. ఒకటి, మన బాడీలో ఉన్న కణాలకు అంటే సెల్స్కి ఎనర్జీ అందకున్నా అవి డ్యామేజ్ అవుతాయి. రెండోది, మనము చేసే అలవాట్ల వల్ల కూడా డ్యామేజ్ అవుతాయి. అలవాట్లు అంటే ఎగ్జాంపుల్ స్మోక్ చేయడం, లంగ్స్లో సెల్స్ డ్యామేజ్ అవుతాయి.
డ్రింక్ చేస్తున్నాం, లివర్లో సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అలానే ఓవర్గా స్ట్రెస్ టెన్షన్ పడుతున్నాం, బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అట్లా మనం చేసే ప్రతి చర్య వల్ల రోజువారీ దాంట్లో మన బాడీకి మంచి చేసే పనులు మనం చేస్తున్నాము, చెడు చేసే పనులు చేస్తున్నాం. మంచి చేసే పనులు ఎగ్జాంపుల్, రోజు ఫ్రూట్ జ్యూస్ తాగామనుకోండి మన లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఆల్కహాల్ తాగామనుకోండి మన లివర్ పాడవుతుంది. ఇది అందరూ తెలిసిందే. మరి ఇప్పుడు ఈ లివర్లో ఉన్న సెల్స్ బాగుండాలి లేదా చెడిపోవాలి అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన బాడీలోకి మంచిని పంపిస్తున్నాం, చెడుని పంపిస్తున్నాం అండి. దీన్ని మేము ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అంటాం. మంచి ఇన్ఫర్మేషన్ అండ్ చెడు ఇన్ఫర్మేషన్. మంచి ఇన్ఫర్మేషన్ అంటే రోజు ఫ్రూట్ జ్యూస్ తాగడం, చెడు ఇన్ఫర్మేషన్ అంటే రోజు ఆల్కహాల్ తాగడం. ఈ రెండింటి డిఫరెన్స్ తెలిస్తే మనకు అనారోగ్యం ఎందుకు స్టార్ట్ అవుతుందో మనందరూ తెలుసు. అయ్యో నాకు ఏ అలవాటు లేవండి, మళ్ళీ అయినా నాకు అనారోగ్య సమస్య వచ్చింది అని అనేవాళ్ళు ఉన్నారు. ఆ, అప్పుడు మనకు సంబంధం లేకుండా మనం చేసేది చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, పొల్యూషన్. పొల్యూషన్ మనకు సంబంధం లేదు, అయినా కూడా మనకి తగులుకుంటుంది, మనం డ్యామేజ్ చేస్తుంది. కంటామినేషన్, కల్తీ. గాలి కల్తీ, నీరు కల్తీ, ఆహారం కల్తీ. ఈ కల్తీ అంతా బాడీలోకి వెళ్ళింది, డ్యామేజ్ చేస్తుంది. ఇది మనకు సంబంధం లేదు, ఆపాలన్నా మన చేతిలో లేదు. ఇంకోటి, ఎవరో టెన్షన్ పెడుతున్నారు, లేదా స్ట్రెస్ పడుతున్నాము, బిజినెస్లో లాస్ అయ్యాము, లేదా జాబ్లో ప్రమోషన్ రావట్లేదు, ఇది కూడా టెన్షనే. చదువు కూడా పిల్లలు చదవట్లేదు, అది టెన్షనే. అట్లా మనం ఏం చేస్తామంటే కొన్ని తెలిసి కొన్ని తెలియక పోరాడుతూనే ఉన్నామండి. పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు పడుకునే వరకు మనం 24/7 ఈ విధంగా పోరాడి పోరాడి మన బాడీలో సెల్స్ ఏమవుతున్నాయంటే డ్యామేజ్ అవుతున్నాయి. ఆ డ్యామేజ్ అవడం వల్ల ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి మనకు రకరకాల సఫరింగ్స్ మొదలవుతాయి. అయితే ఇప్పుడు మనం చేయగలిగింది ఏం చేయాలంటే, పొల్యూషన్ ఆపలేం, టెన్షన్ ఆపలేం, స్ట్రెస్ని ఆపలేం, అలవాట్లను ఆపలేం, అయినా కూడా సెల్ డ్యామేజ్ కాకూడదు. వాటన్నిటి నుంచి మన బాడీ సెల్స్ని ప్రొటెక్ట్ చేయగలగాలి. అలా ప్రొటెక్ట్ చేయగలమే ఈ డివైస్ చేసే పని. ఏం చేస్తుందయ్యా ఈ డివైస్ అంటే, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఈ బాడీలో సెల్స్కి పంపిస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మన బాడీ సెల్స్ డ్యామేజ్ కాకుండా ఈ డివైస్ హీల్ చేసేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని డివైస్ ఏం చేస్తుందంటే ఆపేస్తుంది. ఈ డివైస్లో మనకు రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు, బాగా బయట పొల్యూషన్లో ఉన్నాం, మన బాడీలో ఉండే ఆ పొల్యూషన్ అంతా పేరుకపోతే ఈ డివైస్ ఏం చేస్తుంటే ఆ పొల్యూషన్ బయట తీసేస్తుంది. మనం బాగా టెన్షన్ పడ్డాం, ఈ డివైస్ ఏం చేస్తుంటే ఆ టెన్షన్ తీసేస్తుంది. మనకు బాగా కోపం వచ్చింది, ఈ కోపాన్ని తీసేస్తుంది. స్మోక్ చేసాం, దాని ఎఫెక్ట్ని తీసేస్తుంది. డ్రింక్ చేసాం, దాన్ని తీసేస్తుంది. అట్లా మన బాడీలో ఏ ఇన్ఫర్మేషన్ చెడు చేస్తుందో ఆ చెడు చేసే ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ చేయడం దీని పని. ఎలా ఉందండి ఇప్పుడు డివైస్? ఎక్సలెంట్. ఏదైతే మనము తెలిసి తెలియకుండా మన బాడీలోకి పంపిస్తున్నామో మన బాడీని డ్యామేజ్ చేసే ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇది జీరో చేయడం దీని పని. తద్వారా మన బాడీ సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అదే ఈ డివైస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఎలా చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఇంకొకటి క్లియర్గా అర్థమైంది కంటే సింపుల్. మన బాడీలో సెల్స్ని మనం రోజువారీ చేసే యాక్టివిటీలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ యాక్టివిటీ వల్ల మన బాడీ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో ఆ యాక్టివిటీలో జరిగే నెగిటివిటీని ఈ డివైస్ నల్లిఫై చేస్తుంది. అంతేనండి, సింపుల్. రైట్? ఎలా? ఈ డివైస్ నుంచి మన బాడీలోకి రకరకాల ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయండి. మనం ఏ అవయవం మన బాడీలో మనకు సఫరింగ్ ఉందో ఆ అవయవం సంబంధించిన ప్రోగ్రామ్ ఈ డివైస్లో పెట్టుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, లంగ్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ డివైస్ లంగ్స్లో ఉన్న సెల్స్ని రికవర్ చేస్తాం.
లివర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే లివర్ సెల్స్ని రికవర్ చేస్తుంది. కిడ్నీ ప్రోగ్రామ్ పెట్టుకుంటే కిడ్నీ సెల్స్ని రికవర్ చేస్తుంది. బ్రెయిన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే బ్రెయిన్ సెల్స్ని రికవర్ చేస్తుంది. స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే స్ట్రెస్ సెల్స్ని రికవర్ చేస్తుంది. ఇట్లా ఈ డివైస్ని డిజైన్ చేయడం జరిగింది ఫ్రీక్వెన్సీస్ ద్వారా. రెండవది, ఈ డివైస్ నుంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ కూడా వెళ్తుంది. ఆ మైక్రో కరెంట్ వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన బాడీలో ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ అనేది జరుగుతుంది. ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం తిన్నామండి, తిన్న ఆహారం అనేది మన బాడీలో సెల్స్కి అందాలి. అందలేదనుకోండి సెల్స్ ఏమవుతాయండి? డ్యామేజ్ అవుతాయి. అందుకే నేను అడుగుతాను, తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా అంటే ఒంటికి పట్టడం ముఖ్యం. అంటే సెల్కి ఆ ఎనర్జీ చేరడం మొదటి స్టెప్. ఆ చేరిన ఎనర్జీ అనేది మన బాడీ సెల్స్కి ట్రాన్స్మిట్ కూడా అవ్వాలండి. అంటే మన బాడీలో ప్రతి సెల్కి ఆ ఎనర్జీ అందాలి. ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, తల నుంచి పాదం వరకు లక్ష కోట్లాది సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్కి ఎనర్జీ అందాలి. మూడోది, ఆ అందిన ఎనర్జీని మన సెల్స్ స్టోర్ చేసి పెట్టుకోగలగాలండి. స్టోర్ చేసుకోవడం అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం కొత్తగా మొబైల్ కొన్నాం, దాని ఛార్జింగ్ పెడితే ఒక 3-4 రోజులు వస్తుంది. ఆ మొబైల్ వాడగా ఛార్జింగ్ పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కొత్త మొబైల్కి పాత మొబైల్ తేడా ఏంటంటే ఛార్జింగ్ అనేది డౌన్ అయిపోవడం. సో ఈ డివైస్ చేసే 3 పనులు అండి. మొదటి, సెల్కి ఎనర్జీని కన్వర్ట్ చేసి ఇస్తుంది. రెండోది, ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసి ఇస్తుంది. మూడోది, స్టోరేజ్ ఎనర్జీ. తద్వారా సెల్స్ హెల్తీగా మారుతాయి. 2 పనులు చేసింది. ఒకటేమో మనం ఇస్తున్న నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని జీరో చేయడం. రెండోది, మన బాడీలో సెల్స్కి ఎనర్జీ అందియడం. ఎప్పుడైతే మన బాడీలో సెల్స్కి ఎనర్జీ అంది, ఈ ఇన్ఫర్మేషన్ పాజిటివ్ అయిపోయిందో ఆటోమేటిక్గా మన సెల్స్ అన్ని కూడా హెల్తీగా మారుతాయి. అది దీంట్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ. సింపుల్. సో దానికి గాను ఈ డివైస్ని ఎలా డిజైన్ చేశారంటే, ఈ డివైస్ నుంచి మనకు బాడీలోకి 2 వెళ్తాయండి. ఒకటి మైక్రో కరెంటు, రెండోది ఫ్రీక్వెన్సీ. మైక్రో కరెంట్ ఏమో ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీస్ ఏమో మన బాడీ యొక్క నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని పాజిటివ్ ఇన్ఫర్మేషన్గా మారుస్తాయి. సింపుల్, రైట్? ఇక మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? సింపుల్ అండి. ఈ డివైస్ కొనుక్కొని మన బాడీకి కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకొని ఈ డివైస్ ద్వారా మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ పంపిస్తాం. మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ పంపడం వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ మన బాడీలోకి ఈ డివైస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్, సేమ్ టైం ఈ ఫ్రీక్వెన్సీస్ ఏమో ఎనర్జీ చేంజ్ అంటే ఇన్ఫర్మేషన్ చేంజెస్. ఈ రెండు చేయడం వల్ల మన బాడీ సెల్స్ని హెల్తీ సెల్స్ కింద మార్చుకుంటాం, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డివైస్ కొనుక్కుంటామండి. కొనుక్కొని హీలీ యాప్ అనే ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ని మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు జర్మనీ నుంచి ఇప్పటిదాకా మనం ఆల్రెడీ చెప్పారు, జర్మనీలో హెడ్ క్వార్టర్ ఉందని. అక్కడి నుంచి ఈ డివైస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా మన మొబైల్లోకి డౌన్లోడ్ అవుతాయండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ డివైస్ ఏం చేస్తామంటే మన బాడీకి కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారండి. ఒకటి రిస్ట్ బ్యాండ్ ఎలక్ట్రోడ్స్, అంటే 2 బ్యాండ్స్ లాగా చేతికి పెట్టి ఈ డివైస్ కనెక్ట్ చేసి థెరపీ తీసుకుంటాం. రెండోది అడెసివ్ ఎలక్ట్రోడ్, ఒక స్ట్రిప్స్ లాగా మన బాడీ కనెక్ట్ చేసుకొని డివైస్ కనెక్ట్ చేసి థెరపీ తీసుకుంటాం. మూడోది ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, 2 క్లిప్స్ లాగా చెవులోకి పెట్టుకొని మనం థెరపీ తీసుకుంటాం. ఈ 3 రకాల అటాచ్మెంట్స్ మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకి ఇస్తారండి. ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ డివైస్ని ఆ వైర్ల ద్వారా మన బాడీకి కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకుంటాం. ఇదే కాకుండా ఈ డివైస్ని మనం వైర్లెస్గా కూడా వాడుకునే అవకాశం ఉంది. ఆ వైర్లెస్గా వాడుకోవడానికి హై వేవ్ అనే ఒక అటాచ్మెంట్ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ అటాచ్మెంట్ ఏంటంటే జస్ట్ ఒక చేతికి గడియారం లాగా, వాచ్ లాగా ఒక రిస్ట్ బ్యాండ్ పెట్టుకొని ఆ దానికి డివైస్ని కనెక్ట్ చేసేస్తాం. కనెక్ట్ చేస్తే ఎటువంటి వైర్ అటాచ్మెంట్ లేకుండా డైరెక్ట్గా థెరపీ అనేది ఆ వాచ్ ద్వారా అంటే బ్యాండ్ ద్వారానే మన బాడీలోకి థెరపీ చేస్తుంది. సో విత్ వైర్ వాడుకోవచ్చు, వితౌట్ వైర్ కూడా వాడుకోవచ్చు. ఈ డివైస్ హ్యాండ్స్ ఫ్రీ అయిపోతుందండి అంతే.
సో ఆ విధంగా మనం ఈ డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని మనం మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ తీసుకుంటామండి. మైక్రో కరెంట్ ద్వారా ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్, ఫ్రీక్వెన్సీస్ ద్వారా మనం ఇచ్చిన నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ జీరో అయిపోయి పాజిటివ్గా మన సెల్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అవి ఆరోగ్యంగా హెల్తీగా మెయింటైన్ అవ్వడం. మరి ఒక్క డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు? ఒక్క డివైస్ ఎంతమందినా వాడుకోవచ్చు అండి, ఒకరి తర్వాత ఒకరు. మన ఇంట్లో ఒకరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఒకరికి షుగర్ ఉంది, ఒకరికి థైరాయిడ్ ఉంది. మోకాళ్ళ నొప్పుల వాళ్ళు మోకాళ్ళ నొప్పుల ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, షుగర్ వాళ్ళు షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, అలా థైరాయిడ్ వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ఒకరి తర్వాత ఒకరు. ప్రతి ప్రోగ్రామ్కి ఒక టైం అనేది ఫిక్స్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ ఉందనుకోండి 20 minutes, అలానే డయాబెటీస్ 36 minutes, అట్లా ప్రతి ప్రోగ్రామ్కి అంత టైం ఉంటుందండి ఫిక్స్ అయ్యి యాప్లోనే. అంత టైం మన బాడీకి ఈ డివైస్ని కనెక్ట్ చేసుకుని థెరపీ తీసుకోవాలి. ఆ విధంగా మన ఇంట్లో వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మన పక్కింటి వాళ్ళు కూడా డివైస్ పెట్టవచ్చు. ఇట్లా పాడే వస్తువు లేదండి, జస్ట్ మొబైల్కి ఎట్లా ఛార్జ్ చేస్తామో అట్లా ఛార్జ్ చేస్తారు ఈ డివైస్ని. అదేవిధంగా మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు, మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది ఈ డివైస్ అని అని చెప్తున్నారు. అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే రేడియేషన్. మొబైల్ అంటేనే రేడియేషన్ కదండి. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తానండి. ఈ డివైస్ని మన బాడీ కనెక్ట్ చేసుకుని థెరపీ తీసుకునే టైంలో మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోండి. అయినా సరే ఈ డివైస్ ఎంతసేపు, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనుకోండి, దాని టైం 20 minutes. 20 minutes పాటు ఈ డివైస్ మన బాడీ మీద పనిచేసి ఆఫ్ అయిపోతుంది. మొబైల్ ఉన్నా మొబైల్ లేకున్నా, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా 20 minutes పనిచేస్తుంది, మొబైల్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయినా 20 minutes పనిచేస్తుంది. మొబైల్కి సంబంధం లేకుండా డివైస్ మన బాడీ మీద పనిచేస్తుంది అంటే మొబైల్ రేడియేషన్ వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి వీఆర్ సేఫ్. సో ఈ విధంగా ఈ డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ద్వారా సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసుకొని మన ఆరోగ్యాన్ని రూట్ కాజ్ నుంచి రికవర్ చేసుకొని ఆరోగ్యంగా మెయింటైన్ అవ్వడమే ఈ టెక్నాలజీ యొక్క ఉద్దేశం. క్లియర్ అండి అందరికీ? ఎస్. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఈ డివైస్ పనిచేస్తుంది. ఇది నా లాస్ట్ పాయింట్. ఎందుకంటే మరి రకరకాల హెల్త్ సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడు మేము చెప్పబోతున్న నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఇలాంటి హెల్త్ సమస్యలు ఉన్నాయా, ఎలాంటి హెల్త్ సమస్యలకు ఇది పనిచేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఎలా పనిచేస్తుంది అసలు మానవ శరీరానికి ఈ యొక్క హీలీ అనేది చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక సాధారణకి కూడా అర్థమయ్యే విధంగా మీరు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మనకి ఈ యొక్క పేజ్ మనం డౌన్లోడ్ అంటే ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకి ఇలాగ ఫస్ట్ పేజ్ వచ్చేసి కోల్డ్ సైకిల్ అనే పేజ్ ఉంటుందండి మనకి మొబైల్ యాప్లో. ఇందులో వచ్చేసి మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, రిలాక్స్, ఎనర్జీ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ప్యూర్ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా నేను చెప్పాను కదండి, ఇట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పాను. ఈ ప్యూర్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు పెడతారంటే ఇప్పటిదాకా నేను ఆల్రెడీ మీటింగ్లో చెప్పినట్టుగా ఎప్పుడైతే మనకు పొల్యూషన్ ఉన్నాం లేదా రకరకాల కల్తీ వస్తువులు మనం తిన్నాం, మనకి సంబంధం లేకుండా తింటున్నాం, రైట్? సో అలా తిన్నప్పుడు మన బాడీలో ఏం పేరుకుపోయాయండి? టాక్సిన్స్ పేరుకుపోయాయి. మరి ఆ టాక్సిన్స్ క్లీన్ చేయకపోతే మన బాడీలో సెల్స్ ఏమవుతాయండి? పాడవుతాయి. మరి ఆ టాక్సిన్స్ అన్ని క్లియర్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ప్యూర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాం. ఎవరైనా సరే ఈ డివైస్ కొనుక్కొని ఆ ఒక్క ప్రోగ్రామ్ పెట్టుకొని మీకు అర్థమైపోతుంది బాడీ అసలు ఎంత ఫ్రెష్ అయిపోతుంది, ఎంత గ్లో వస్తుంది స్కిన్లో మీకు తెలిసిపోతుంది. అంటే మన టాక్సిన్స్ అన్ని కూడా అన్లోడ్ అయిపోతాయి. అలానే ఎప్పుడైతే మనం వీక్గా టైర్డ్గా ఉంటామో, బాగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలసిపోతామో, లేదా ఏదైనా పని ఉంది యాక్టివిటీలో మనం అలసిపోతామో, అప్పుడు ఈ ఎనర్జీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అసలు ఎనర్జీ అంటే ఏంటో, రియల్ ఎనర్జీ ఏంటో మీరు చూసుకుంటారు. ఎనర్జీ డ్రింకులు తాగడం కాదండి, ఈ ఎనర్జీ ప్రోగ్రామ్ పెట్టుకొని చూడండి, అసలు రియల్ ఎనర్జీ ఏందో మీకు తెలుస్తుంది, రైట్? నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో డిఫెన్స్, షువర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అండి. హార్మోనల్ ప్రాబ్లం వల్ల ఇటు లేడీస్లో ఇటు జెంట్స్లో మెనోపాజ్ ఇది ఒక పెద్ద సమస్య అండి. వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఓవర్ బ్లీడింగ్ అవ్వడము,
మూడ్ స్వింగ్స్, హార్ట్ ఫ్లషెస్, థైరాయిడ్ అటాక్, కొలెస్ట్రాల్ అటాక్, షుగర్ అటాక్ అవ్వడం, జాయింట్ పెయిన్స్ అటాక్ అవ్వడం, ఇవన్నిటి నుంచి ఉపశమనం పొందడానికి. అలానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఇది అమ్మాయిల్లో, దాన్ని ఓవర్కమ్ అవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్. అలానే ముఖ్యంగా ఈ వెరికోజ్ వెయిన్స్, చాలా మంది నిల్చొని వెరికోజ్ వెయిన్స్ తెచ్చుకుంటారు. వాళ్ళకు వండర్ఫుల్ ప్రోగ్రామ్, సర్క్యులేషన్ ప్రోగ్రామ్. మనకి నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ అండి. ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్స్ హార్మోనీ అండ్ సయాటికా నవ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈరోజు గ్యాస్ ప్రాబ్లం కూడా ప్రతి ఇంట్లో కామన్ అయిపోయిందండి. దానికి ఒక గ్యాస్ బిల్ వేసేస్తున్నారు పొద్దున్నే. సో దాన్ని ఓవర్కమ్ అవడానికి గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రోగ్రామ్. అలానే లంగ్స్, అలానే ప్రోస్టేట్ ప్రాబ్లం, యూరిన్ రిటెన్షన్, యూరిన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, ప్రోస్టేట్ క్యాన్సర్, వాటి నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి ప్రోస్టేట్ ప్రోగ్రామ్. అలానే థైరాయిడ్, ఈరోజు ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి థైరాయిడ్ వచ్చేసిందండి. ఫస్ట్ బీపీ కామన్ అయిపోయింది, ఆ తర్వాత షుగర్ కామన్ అయిపోయింది, ఇప్పుడు థైరాయిడ్ కూడా కామన్ అయిపోయిందండి. సో అలాంటి థైరాయిడ్కి వండర్ఫుల్ ప్రోగ్రామ్ థైరాయిడ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అండి. ఇందులో ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటెంట్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్ సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఫిజికల్ లెవెల్ కాకుండా సైకలాజికల్ లెవెల్ కూడా మనకు ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది. ఇన్నర్ స్ట్రెంత్, ఇన్నర్ యూనిటీ, ఎవరికైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, 10 మందిలో గడవడము, 10 మందితో మాట్లాడడము, ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఫేస్ చేయకపోవడము, ప్రతిదానికి టెన్షన్ పడిపోవడము, ఫోబియా, ఇలాంటి వాళ్ళందరికీ ఈ ఇన్నర్ స్ట్రెంత్, ఇన్నర్ యూనిటీ ప్రోగ్రామ్ అద్భుతమైనది. రెండోది ఫీల్ గుడ్ ప్రోగ్రామ్ ఉందండి. ఫీల్ గుడ్ ప్రోగ్రామ్ అంటే ఇంట్లో ఫంక్షన్ అవుతుందంటే అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, ఒక ఆయన పక్కకు కూర్చొని చూస్తూ ఉంటాడు, ఇన్వాల్వ్ కాడు, ఎంజాయ్ చేయడు. అలాంటి వాళ్ళకి ఈ ఫీల్ గుడ్ సిస్టమ్ ప్రోగ్రామ్ అండి. అలానే కంటైన్మెంట్ యాక్టివిటీ ప్రోగ్రామ్. ఇప్పటికే చెప్పిన స్మోకింగ్ అలవాటు అయిపోయింది, ఆల్కహాల్ అలవాటు అయిపోయింది, గేమ్స్ అలవాటు అయిపోయినాయి, ఏ అలవాటైనా మానిపించే ప్రోగ్రామ్స్ కంటైన్మెంట్ ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో అలర్జీ మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్స్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. బ్లాడర్ ప్రోగ్రామ్, ఈ ముఖ్యంగా ఏజ్ అయిపోయిన తర్వాత యూరిన్ కంట్రోల్ అవ్వదు, యూరిన్ వస్తే ఆపుకోలేరు, తొందరగా పరిగెత్తాల్సి వస్తుంది, బ్లాడర్ ప్రోగ్రామ్ అండి. అలానే లార్జ్ ఇంటెస్టైన్, కాన్స్టిపేషన్ సమస్యతో యూరిన్ మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళ గురించి లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్. స్మాల్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ అండి, లూజ్ మోషన్స్ అయిపోతుంటాయి, ఐబిఎస్ ప్రాబ్లం, అలాంటి వాళ్ళకి అద్భుతమైన ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిడియన్ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో వచ్చేసి మనకి హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నవ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో లివర్ స్ట్రెంత్ చేసుకోవడానికి లివర్ ప్రోగ్రామ్ ఉందండి, కిడ్నీ స్ట్రెంత్ చేసుకోవడానికి కిడ్నీ ప్రోగ్రామ్ ఉంది, స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్, డయాబెటీస్ వాళ్ళ గురించి, ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి చక్రాస్ అండి. ఇందులో క్రోన్ చక్ర, తాడే చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఫిజికల్ లెవెల్లో, సైకలాజికల్ లెవెల్లో, అదేవిధంగా మనకి చక్రాస్ని కూడా బ్యాలెన్స్ చేసుకునే విధంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేశారండి ఈ డివైస్లో. మన పూర్వీకులు ఏం చేశారంటే వాళ్ళకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేవు, మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు, ఓన్లీ సోషల్ వెల్బీయింగ్. వాళ్ళకి కావాల్సింది స్పిరిచువల్గా, సోషల్గా టాప్గా ఉండాలి. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఏ సమస్యలు లేవు కాబట్టి అప్పుడు వాళ్ళు డిజైన్ చేసుకున్న అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఈ చక్ర ప్రోగ్రామ్స్ అంటే, అప్పుడు వాళ్ళ నీడ్స్ని బేస్ చేసుకొని. సో మన బాడీలో రూట్ చక్రం నుంచి క్రౌన్ చక్ర వరకు ప్రతి చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మనతో పాటు నెక్స్ట్ పేజ్ లెర్నింగ్ అనే పేజ్ అండి. ఇందులో లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పిల్లల చదువు, లెర్నింగ్ అనగానే పిల్లల చదువులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టాప్ స్కూల్, టాప్ టీచర్, టాప్ కరికులం. మరి పిల్లగాని బ్రెయిన్ టాప్ లేకపోతే ఎవరేం చేస్తారు? చదువు మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఎలా చదివగలుగుతారు? చదివింది గుర్తుండకపోతే, మెమరీయే లేదనుకోండి, ఎలా గుర్తుంచుకోగలుగుతారు? సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ పవర్, ఇట్ ఈస్ బ్రెయిన్ పవర్. బ్రెయిన్ స్ట్రాంగ్ ఉంటే సబ్జెక్ట్ ఈజీ, బ్రెయిన్ వీక్ ఉంటే సబ్జెక్ట్ డీల్ చేయడం హైలీ ఇంపాసిబుల్.
ఇది మనం అర్థం చేసుకోవాలి. సో చదువుకునే పిల్లలకి బ్రెయిన్నే టాప్ చేసే అద్భుతమైన ప్రోగ్రామ్స్, లెర్నింగ్, చదువు మీద ఇంట్రెస్ట్ లేని మా పిల్లలకు జస్ట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా పెట్టండి, అర్థమైపోతుంది. వాళ్ళతో వాళ్ళే కూర్చొని చదవడం మొదలు పెడతారు. చదువుతున్నప్పుడు ఏవో థాట్స్ వస్తున్నాయి, కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పెట్టండి. చదివింది గుర్తుపెట్టలేదు, మెమరీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అలానే చదివినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, లేదా ఎగ్జామ్ అప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎగ్జామ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అద్భుతం అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెయిట్ ఫిట్నెస్ అనే పేజ్ అండి. ఇందులో వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంత్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో వెయిట్ మేనేజ్మెంట్, సో ఇది కూడా ఒక సమస్య అండి. సో అలా బరువు తగ్గని వాళ్ళు ఉండి, ఎంత డైట్ చేసినా బరువు తగ్గని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ వెయిట్ ప్రోగ్రామ్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ అండ్ సైకిక్ అనే ప్రోగ్రామ్స్ అండి. ఇందులో క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. పెయిన్ లేని ఇల్లు లేదంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక పెయిన్తో ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. సో మైగ్రేన్, మైగ్రేన్కి ట్యాబ్లెట్లు మింగి మింగి కిడ్నీలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. సయాటికకు బెడ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి ఇవి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉందండి. ఇందులో యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నౌ, ఫాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమ్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్డ్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పాజిటివ్ థాట్స్, ప్రధాన్ని నెగిటివ్ ఆలోచించడం, నెగిటివ్గా తీసుకోవడం. సో అలాంటి వాళ్ళకు పాజిటివ్ థాట్ ప్రోగ్రామ్ ఉంది. అలానే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ప్రోగ్రామ్, ఇదైతే నాకు తెలిసి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే స్ట్రెస్ లేని వాళ్ళు భూమి మీద లేరు కాబట్టి. స్ట్రెస్ పడడం మన చేతిలో లేదు, సిచ్యువేషన్ చేతిలో ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ వల్ల, మన స్ట్రెస్ వల్ల మనం డ్యామేజ్ కాకుండా మాత్రం కాపాడడం హీలీ వల్ల అవుతుంది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బ్యూటీ అండ్ స్కిన్ అండి. ఇందులో ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, కార్ హార్మోనీ సిస్టమిక్, కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పింపుల్స్, పిగ్మెంటేషన్స్, స్కిన్ ఇష్యూస్, ర్యాషెస్, సన్ బర్న్స్, ఈవెన్ సోరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేసి చూడండి. అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ది పవర్ ఆఫ్ త్రీ అండి. ఇందులో కాంప్లీట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోర్డా, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటికల్, ఎనర్జెటిక్, జాప ప్రోటోకాల్, వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఇందులో ఉన్నాయండి. డిజిటల్ ఆయుర్వేద అంటామండి. మన ఈ హీలీ అనే డివైస్ లో ఆయుర్వేదిక్ సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో దీని ద్వారా మన బాడీ తత్వాన్ని కంట్రోల్ చేసుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కఫ బాడీ ఉన్నవాళ్ళు కఫ ప్రోగ్రామ్, వాత బాడీ ఉన్నవాళ్ళు వాత ప్రోగ్రామ్, పైత్యం ఉన్న వాళ్ళకు పత్త ప్రోగ్రామ్. అద్భుతమైన ప్రోగ్రామ్స్ అంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ అండి. ఇందులో జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎలక్ట్రో సెన్సిటివిటీ మన బాడీని రేడియేషన్ నుంచి కాపాడే అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. మొబైల్ వాడేవాళ్ళు, ల్యాప్టాప్ వాడేవాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు, కంటిన్యూగా స్క్రీన్ల మీద ఉండే వాళ్ళకి వచ్చే రేడియేషన్ ఎఫెక్ట్ని నలిఫై చేసే అద్భుతమైన ప్రోగ్రామ్ ఎలక్ట్రో సెన్సిటివిటీ. నెక్స్ట్ పేజ్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్ అండి. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బటర్ఫ్లై, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో బాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి సెన్సిటివిటీ ప్రోగ్రామ్ ఉంది. క్లీన్ ఆల్ డైజెస్ట్ ఆల్, మనకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వామిటింగ్ మోషన్ అయితే అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి రెండు. నెక్స్ట్ మనతో పాటు డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అని 72 ఫ్రీక్వెన్సీ కాంబినేషన్స్ మనకు ఉన్నాయండి. సో డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అంటే మన బాడీకి డిఫెక్ట్తో పాటు డెఫిషియన్సీ కూడా ఉంటుందండి. సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి కారణం డెఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ పలాంటి డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఇలా ఏ డెఫిషియన్సీ ఉన్నా ఆ డెఫిషియన్సీని కవర్ చేసుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. అంటే ఈ డివైస్ పెట్టుకుంటే డివైస్ నుంచి డి విటమిన్ ఏం రాదండి, సూర్యరశ్మి నుంచి మనకి డి విటమిన్ వస్తుంది. కానీ ఆ డి విటమిన్ని మన బాడీ సెల్స్కి మాత్రం ఈ డివైస్ మాత్రం అందిస్తుంది. తద్వారా మన డెఫిషియన్సీని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మ్యాగ్ హీలీ అని ఉందండి. ఈ యొక్క మ్యాగ్ హీలీ అనేది ఒక సెకండ్ డివైస్ అన్నమాట. సో మనకు హీలీ అని ఆల్రెడీ ఇప్పుడు ఈ చిన్న డివైస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. దాంతోపాటు ఇంకొక డివైస్ కూడా మన బాడీ గురించి ఈ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. దాన్ని మ్యాగ్ హీలీ అంటారు. హీలీ అండ్ మ్యాగీ అని రెండు డివైస్లు ఉన్నాయండి.
హీలీ ఏమో మన బాడీకి కనెక్ట్ చేసుకొని చిన్ని డివైస్ అనమాట. డైరెక్ట్గా మనం థెరపీ తీసుకుంటాం. మ్యాగీలీ అనేది ఈ డివైస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో అడిషనల్ గా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది యాడ్ చేశారు. దీంట్లో నుంచి కూడా ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయి, దీంట్లో నుంచి కూడా మైక్రో కరెంట్ వెళ్తుంది. దాంతో పాటు ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీని మ్యాగ్నిఫై చేశారండి. మ్యాగ్నిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డివైస్ ని మన బాడీకి పెట్టుకొని డైరెక్ట్ గా థెరపీ తీసుకోవచ్చు, లేదా ఈ డివైస్ ని మన హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ పెట్టుకొని థెరపీ స్టార్ట్ చేయొచ్చు. బాడీకి పెట్టకుండా అట్మాస్ఫిరిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఈ డివైస్ ని మన ఇంట్లో సెంటర్ లో పెట్టేస్తే ఒక 3 మీటర్ రేడియస్ ఎంతమంది ఉంటే అంతమంది మీద పనిచేస్తుంది, జస్ట్ లైక్ రౌటర్ లాగా. ఇంటర్నెట్ కనెక్ట్ అవుతే మన రౌటర్ దగ్గర వెళ్ళగానే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది, దూరం కానీ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతుంది. అట్లానే మన బాడీకి కనెక్ట్ కాగానే ఈ డివైస్ మన బాడీ మీద పనిచేస్తుంది. మనం దూరంగా వెళ్ళిపోవడానికి డిస్కనెక్ట్ అయిపోతుంది. దీని పరిధి వచ్చేసి 3 మీటర్స్. దీన్ని బాడీ మీద పెట్టి పని చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇంట్లో పెట్టి అట్మాస్ఫియర్ గా పని చేయించవచ్చు. అలానే వాటర్ పైన మనం తాగే వాటర్ ని ఈ డివైస్ ద్వారా చార్జ్ చేసి ఆ వాటర్ తాగడం వల్ల మన బాడీని హీల్ చేసుకోవచ్చు. అద్భుతమైన డివైస్ అండి మ్యాగీ. నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్ యొక్క ఆఫర్స్ ఏమున్నాయి, ప్రైజింగ్స్ ఏమున్నాయి, లేకపోతే మనకి ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయి అనేవి ఈ మంత్ మా లిస్ట్ అండి. మనకి ఫస్ట్ ఇంతకు ముందు దీని అంటే ఈ యొక్క ప్రైజింగ్ కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ని వర్షన్స్ ఉంటాయి. హార్డ్వేర్ అనేది సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే షర్ట్కి ఇలా తగిలించుకున్నానో, లేకపోతే ఇక్కడ స్క్రీన్ పైన మనకు కనిపిస్తున్న ఈ హీలీ హార్డ్వేర్ ఏదైతే ఉందో హార్డ్వేర్ అనేది సేమ్ అండి. ఇందులో మనకి సాఫ్ట్వేర్ మారే కొద్దీ అంటే ఈ యొక్క ప్యాకేజ్ మారే కొద్దీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి ప్రైజింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ తీసుకుంటే దీని కాస్ట్ వచ్చేసి 23,595 రూపీస్ అండి. డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మనకి 4 ప్రోగ్రాంలు మాత్రమే వస్తాయి ఈ ఎసెన్షియల్లో. కస్టమైజ్ చేసుకోవడానికి రాదు, అవన్నీ డిఫాల్ట్ ఫిక్స్డ్ ఉంటాయి అన్నమాట. మనకు నచ్చిన ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి ఉండదు. ఇందులో వచ్చేసిన ప్రోగ్రామ్స్ వచ్చేసి క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండి. గోల్డ్ సైకిల్లో మనకి గోల్డ్ సైకిల్ పేజ్ ఇందాక మనం గోల్డ్ సైకిల్లో చూసిన పేజెస్లో ఉన్న ఎనర్జీ, రిలాక్స్ పేజెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఒక 12 కాంబినేషన్ ప్రోగ్రామ్స్ మనకు వస్తాయి అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 43,560 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి హాలిస్టిక్ అండి. ఇందులో దాదాపుగా 60 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. మనకి నెక్స్ట్ వర్షన్ వచ్చేసి రెజనెన్స్ అని ఉంటుందండి. ఈ యొక్క రెజనెన్స్ కాస్ట్ వచ్చేసి 1,30,065 రూపీస్. దీంట్లో 85 ప్రోగ్రామ్స్ వస్తాయి. అంతేకాకుండా ఈ మంత్ అద్భుతమైన ఆఫర్ 30% ఆఫర్ మనకి ఇచ్చారు ఈ యొక్క వర్షన్ పైన. ఈ 30% ఆఫర్ పోను మనకి అవైలబిలిటీ ప్రైస్లో కేవలం 91,185 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా సోల్ సైకిల్ అనే ఒక పేజ్ ఉంటుంది, అడిషనల్ యాడ్ ఆన్ పేజ్. మనము దాదాపుగా 22,000 పెట్టి కొనాల్సిన పేజ్ని కూడా వీళ్ళు గిఫ్ట్గా ఫ్రీగా ఇస్తున్నారు. ఈ పేజ్ని కూడా అడిషనల్ ప్రోగ్రామ్స్ అన్నమాట ఇవి. అంతేకాకుండా మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఒక 6,000 వర్త్ ప్యాకేజ్ మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి రెజనెంట్ ప్లస్ వర్షన్ అండి. ఇందులో 120 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీనికి ఎంఆర్పి వచ్చేసి 2,16,085 రూపీస్ అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. ఈ యొక్క 30% ఆఫర్ పోను మనకి 1,52,030 రూపీస్కి మాత్రమే ఇది అవైలబిలిటీలో ఉంది. అంతేకాకుండా ఈ యొక్క సోల్ సైకిల్ ఏదైతే ఇందాక మనం అనుకున్నామో ఆ సోల్ సైకిల్ ఫ్రీగా ఉంది. అలాగే మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ది ప్రొఫెషనల్ అండి. ఈ యొక్క ప్రొఫెషనల్ వర్షన్ అనేది 229 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది అన్ని రకాలుగా మనకి బెనిఫిట్ అవుతుంది. అన్ని ప్రోగ్రామ్స్ ఇందులో మనకి వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 3,46,740 రూపీస్ అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. ఆ 30% ఆఫర్ పోను 2,42,861 రూపీస్కి మాత్రమే ఇది మన చేతికి వస్తుందండి. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న సోల్ సైకిల్ పేజ్ మనకు మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్తో పాటు ఇవన్నీ క్యారీ చేయడానికి ఒక ట్రావెల్ బాక్స్ అంటే ఒక చిన్న ట్రావెల్ కిట్ లాంటిది ఉంటుందండి బాక్స్. ఆ బాక్స్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అయితే లాస్ట్లో అద్భుతమైన డివైస్ ఇంకొకటి మ్యాగ్ హీలీ. ఇందాక అద్భుతంగా డాక్టర్ గారు మనకు చెప్పారు. ఈ యొక్క మ్యాగ్ హీలీ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 2,91,000 అండి. ఈ 2,91,000 కాస్త 30% ఆఫర్ ఇచ్చారు, దివాళీ ఆఫర్. ఈ మంత్ భాగంగా మనకి ఈ యొక్క 30% పోను మనకి అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 2,04,000కి మాత్రమే ఇది మనందరికీ వస్తుందండి. అంతేకాకుండా ఈ యొక్క డివైస్ని క్యారీ చేయడానికి ట్రావెల్ కేస్ మరియు ఒక మెరిడియన్ పేజ్ అండి. అంటే ఈ యొక్క మెరిడియన్ పేజ్ 91,000 వర్త్ ఉంటుంది. అది అడిషనల్గా పర్చేస్ చేయాలి. 2,91,000 కాకుండా అడిషనల్గా 91,000 మెరిడియన్ పేజ్ కూడా మనకి ఇందులోనే ఆఫర్ భాగంగా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి.
నెక్స్ట్ వస్తే మనకి ఈ యొక్క మ్యాగిలీ ప్రొఫెషనల్ అండ్ హీలీ ప్రొఫెషనల్ రెండు కలిపి ది ప్రో డ్యూయల్ బండల్ అనే కాన్సెప్ట్తో 40% ఆఫ్ ఇస్తున్నారండి. 2,91,000 ప్లస్ 91,000 మెరిడియన్ పేజ్ కాకుండా 3,46,000 ప్రొఫెషనల్, ఈ రెండు క్లబ్ చేసి కేవలం మనకి 3,83,000కి మాత్రమే అవైలబిలిటీలో ఉంది. అంతేకాకుండా ఈ యొక్క మెరిడియన్ పేజ్ అన్ని యాక్సెసరీస్ యాడ్ ఆన్ అన్ని కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. అంతేకాకుండా ది అల్టిమేట్ బండల్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. హీలీ ఆబ్సిడియన్ వర్షన్ ఉంటుంది, బ్లాక్ డివైస్ అంటాము, లావాతో తయారయ్యబడింది. దాని కాస్ట్ వచ్చేసి దాదాపుగా మనకి ఒక 5,000 తక్కువ 4 lakhs అండి. ఆ 4 lakhs వర్త్ డివైస్తో పాటు మ్యాగిలీ ప్రొఫెషనల్ ఇందాక మనం ఏదైతే అనుకున్నామో ఇంక్లూడింగ్ మెరిడియన్ పేజ్ కేవలం 5,500 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఇందాక మనకి కనెక్టింగ్ వేస్ అంటే ఈ యొక్క డివైస్ని హీలీని కనెక్ట్ చేసుకోవడానికి బై డిఫాల్ట్గా హ్యాండ్ బ్యాండ్స్ ఉంటాయని డాక్టర్ గారు చెప్పారు. అంతేకాకుండా ఇంకొక అడిషనల్ యాడ్ ఆన్ ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క వైర్లెస్గా వాడాలంటే హైవేవ్ అని ఉంటుందండి, ఒక వాష్ టైప్లో ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 82,000 అండి. ఈ యొక్క 82,000 కాస్త కేవలం 62,000కి ఈ మంత్ భాగంగా మనకి ఆఫర్ ఉందండి, ఇంక్లూడింగ్ సెల్ వేవ్ అండ్ మైండ్ వేవ్ పేజెస్తో పాటు. సో ఈ యొక్క అద్భుతమైన ఆఫర్స్, అద్భుతమైన గిఫ్ట్స్, వోచర్స్ అనేవి మనందరికీ అందుబాటులో ఉన్నాయండి. సో ఇవ్వండి. ఇది కాకుండా మనకి ఈ మంత్ ఒక స్పెషల్ ఆఫర్ కూడా కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. అదేంటంటే రెజనెన్స్ని అంటే 1,30,065 రూపీస్ అంటే 91,000 వర్త్ మనకి ఏదైతే అవైలబిలిటీలో ఉందో అది లాస్ట్ మంత్ వరకు పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రొఫెషనల్కి 60% ఆఫ్లోనే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మ్యాగిలీ క్లాసిక్ ఉంటే 50% ఆఫ్లో ప్రొఫెషనల్కి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. ఇవ్వండి ఈ అక్టోబర్ దివాళీ ధమాకా అద్భుతమైన ఆఫర్స్. సో అగైన్ ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రవినారాయణ సార్ ఫర్ కన్క్లూజన్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అద్భుతంగా మనకు ఈ మంత్ ప్రైజ్ లిస్ట్ కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ క్లాస్ అండి. ఇంకా డీటెయిల్స్ గురించి మిమ్మల్ని ఎవరైతే ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా వెబ్సైట్లో నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. ఒక 26 ఇయర్స్ రీసెర్చ్, ఆల్మోస్ట్ 16 ఇయర్స్ క్లినికల్ ట్రయల్స్, వరల్డ్ వైడ్గా 62 కంట్రీస్లో అందుబాటులో ఉండి కొన్ని లక్షల మంది ఆల్రెడీ వాడుతూ, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, రూట్ కాజ్ నుంచి మన బాడీని సెల్ లెవెల్లో ప్రొటెక్ట్ చేసుకునే అద్భుతమే ఈ హీలీ డివైస్ అండి. సో విన్నారు కదండి. సో మీకున్న సమస్యలకు ఈ డివైస్ ఏ విధంగా ఉపయోగపడుతుందా డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి. మరి ట్రై చేయాలంటే కొనాలి కదండి. మరి కొన్న తర్వాత రిజల్ట్ రాకపోతే గ్యారంటీ ఎవరు? ఇది మనకు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం. ఎస్, రిజల్ట్ గ్యారంటీ కంపెనీ తీసుకుంటుందండి. టెన్షన్ ఏం పడకండి, రిలాక్స్. ఈ డివైస్ మీరు ఆర్డర్ పెట్టండి, కొత్త డివైస్ మీ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే మీకున్న సమస్యకు ఈ డివైస్ని 10 days వాడండి. యాక్చువల్గా అయితే 14 days మనీ బ్యాక్ పాలసీ ఉందండి. అంటే ట్రయల్ పీరియడ్ అనమాట. ట్రయల్ పీరియడ్ అంటే నిజంగా ఈ డివైస్ పనిచేస్తుందా లేదా డిసైడ్ చేసుకోవడానికి 10 days చాలండి. కానీ కంపెనీ మీకు 14 days టైం ఇచ్చింది. ఈ 10 daysలో మీరు ఏం చేయాలంటే మీకున్న సమస్యలో ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించిన ప్రోగ్రామ్ అనేది వితౌట్ బ్రేక్ డైలీ 10 days పెట్టుకుంటే నిజంగా రిజల్ట్ ఉందా, నిజంగా పనిచేస్తుందా, ఇవన్నిటికీ ఆన్సర్ ఎవరు చెప్తారో తెలుసా అండి? ఎవరిని అడగకండి, ఎవరిని నమ్మకండి, మీ బాడీని మీరు నమ్మండి. మీ బాడీ రిజల్ట్ చెప్పేది అనుకోండి, డివైస్ని కంటిన్యూ చేయండి. మీకు ఏ రిజల్ట్ అనిపించలేదు అనుకోండి, ఏం అవసరం లేదండి, సింపుల్, మీరు ఏం టెన్షన్ పడకండి. డివైస్ని ప్యాక్ చేయండి, కంపెనీకి పంపించేయండి, మీ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇంకేం కావాలండి? మీ బాడీ మీకే రిజల్ట్ చెప్పింది, అయినా నాకు వద్దు అయినా కూడా మీరు ప్యాక్ చేసి పంపించేయండి. టెన్షన్ ఏం లేదు. మీరు టైం పాస్ గురించి ప్రాక్టీస్ చేయాలన్నా చేసుకొని చూసుకోండి, నో ప్రాబ్లం. కానీ చాలామంది ఇట్లెట్లా జరుగుతుంది అనే టెన్షన్లోనే ఉంటారు, కానీ ఎందుకు జరగవద్దు అనే ఆలోచనలో ఉంటారండి. అవునండి, ఇలాంటి చిన్న డివైస్ పెట్టుకొని మనకు వస్తున్న అనారోగ్య సమస్యలన్నింటినీ మనం రికవర్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకునే రోజులు వస్తే తప్ప ఇట్లా చేస్తే నష్టమా, పోనీ ఇట్లా చేస్తే అన్యాయమా, ఇంకా ఇట్లా చేయకూడదా, డివైస్లో జరగకూడదా? నేను అడుగుతున్నా అండి.
జరుగుతుంది తప్పేంటి? ట్రై చేసి చూద్దాం. రిజల్ట్ వచ్చిందనుకో కంటిన్యూ చేద్దాం, రిజల్ట్ పోతే రిటర్న్ చేద్దాం. ఏం పోయింది? పాడేది ఏముంది? రైట్. కాస్ట్లీ కదండి. ఇదో సమస్య అండి. ఎస్, కాస్ట్లీ అండి. ఎందుకు కాస్ట్లీ? జర్మన్ మేడ్. జర్మనీ కార్లకు ఇండియన్ కార్లకు తేడా లేదా? జర్మన్ కార్ ఇండియాలో కొనాలంటే కాస్ట్లీయా? కాస్ట్లీ. ఎందుకంటే అక్కడ మేడ్, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అలాంటిది, అక్కడ లేబర్ కాస్ట్ అలాంటిది, కాబట్టి వాళ్ళు ఆ రేటుకే తయారవుతుంది. కాబట్టి జర్మన్లోనే తయారైంది కాబట్టి ఆ రేట్లో వచ్చింది మనకు. వేరే ఆప్షన్ లేదు మనకు. రైట్. అయినా ఆ ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కలిపి ఒకే డివైస్ ద్వారా లైఫ్ టైం ఇంటిల్లి వాడుకోవడానికి ఇంత కాస్ట్ పెట్టడం, మరి ఒక్క రోగానికి ఎన్ని లక్షలు పెడుతున్నాం బయట? ఒకసారి ఆలోచించుకోండి. రైట్. మనసు ఉంటే మార్గం ఉందండి. నిజంగా నాకు కావాలనుకుంటే డెఫినెట్గా మనం ట్రై చేయొచ్చు. లాస్ట్ పాయింట్, ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒపీనియన్ ఏంటంటే, దయచేసి ప్రైవేట్ వెబ్సైట్లలోకి వెళ్ళి ఈ డివైస్ ఫోటోలు పెట్టి ప్రైవేట్ వెబ్సైట్లు క్రియేట్ చేసి చాలామంది ఫేక్ వెబ్సైట్స్, ఫ్రాడ్స్, సైబర్ నేరగాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దాన్ని క్లిక్ చేస్తున్నారు. మీరు ఏదో ఆఫర్ చూసుకొని మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మాయమైపోతున్నాయి. దానికి కంపెనీ బాధ్యులు కాదు. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కంపెనీ ఆన్లైన్లో ఈ డివైస్ని సేల్ చేయట్లేదు, లింక్ ద్వారా మాత్రమే సేల్ చేస్తున్నారు. ఆ లింక్ ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడిగితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అఫీషియల్గా కొనుక్కుంటే మీకు ఇన్వాయిస్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు 14 days మనీ బ్యాక్ గ్యారంటీ కూడా వర్తిస్తుంది. సింపుల్. క్లియర్ అండి అందరికీ? సో ఈ విధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి సఫరింగ్, ఎటువంటి డ్యామేజ్ లేకుండా సెల్ లెవెల్లో మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ద్వారా మన సెల్ని కాపాడుకొని మన తద్వారా మన బాడీని కాపాడుకునే అద్భుతమే ఈ హీలీ డివైస్. రైట్. సో డెఫినెట్గా 1 yearకో, 2 yearస్కో, 3 yearస్కో, 5 yearస్కో, 10 yearస్కో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఈ డివైస్ మీరు చూడబోతున్నారు, ఇంక్లూడింగ్ మీ ఇంట్లో. ఇవాళ కాకపోయినా ఇంకో 10 yearస్కైనా కానీ ప్రతి ఇంటికి వచ్చి తీరుతుంది. ఎందుకంటే మొబైల్ ఫస్ట్ లగ్జరీ, తర్వాత నెససరీ. టీవీ ఫస్ట్ లగ్జరీ, ఇప్పుడు నెససరీ. ఫ్రిడ్జ్ ఫస్ట్ లగ్జరీ, ఇప్పుడు నెససరీ. అట్లానే ఇప్పుడు హీలీ మనకు లగ్జరీ, రాబోయే రోజుల్లో ఇది నెససరీ. సో అలాంటి అద్భుతం అడ్వాన్స్గా మీ అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీ అందరి ఇంట్లోకి హీలీ రాబోతుంది. వెయిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం అండి. మీరు ఎంతో బిజీగా ఉంటారు, ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. అంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు మా కోసం ఇంత టైం ఇస్తూ ఈ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ని మా అందరికీ షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంతేకాకుండా లాస్ట్ వరకు చాలామంది ఉన్నారండి, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే ఇంతటి అద్భుతమైన సబ్జెక్ట్ మీ అందరూ వింటున్నందుకు, ఈ యొక్క వినడానికి ఈ యొక్క అవకాశం మీ అందరికి వచ్చినందుకు కూడా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట. సో నెక్స్ట్ మన యొక్క నెక్స్ట్ సాటర్డే కూడా ఈ యొక్క నాలెడ్జ్ సెషన్ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎవ్రీ థర్స్డేస్ అంటే గురువారాలు ట్రైనింగ్ సెషన్ ఉంటుందండి. చాలా మందికి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉన్నాయి. మీ యొక్క డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి మీకు ఈ యొక్క లింక్ ఎవరైతే పంపించారో ఆ లింక్ పంపించిన వారిని అడిగి కనుక్కొని తెలుసుకోండి, డెమో తీసుకోండి, వాడండి. వాళ్ళ ద్వారా వాళ్ళ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయండి. ఆల్ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్ బై దెమ్ ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ డాక్టర్ గారికి ఈ యొక్క అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ యొక్క హోస్టింగ్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ గుడ్ నైట్ ఎవ్రీ వన్. సీ యూ ఆన్ థర్స్డేస్ అండ్ సాటర్డేస్ అండి. గుడ్ నైట్ ఎవ్రీ వన్.